ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమెన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. అటు ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే కాదు, ప్రజల ఓట్లను కూడా కొల్లగొట్టడానికి సిద్ధపడిపోతున్నారు వీళ్ళు. ఈ పచ్చ నాయకులు రాష్ట్ర ఖజానాన్ని ఎలాగో దోచుకున్నారు. మళ్ళీ వాళ్ళకి సహాయపడడానికి, అటువంటి దొంగలకి, చంద్రబాబు నాయుడు వంటి కంపెనీకి సహాయపడడానికి దొంగ ఓటర్లుగా నమోదవుతున్నారు. రాష్ట్రంలో ఉండరు, ఆంధ్రప్రదేశ్లో ఉండరు, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, గుడ్గాంలో, మహారాష్ట్రలో, ముంబైలో, ఖరగ్పూర్లో, పూణేలో, కలకటాలో, అహ్మదాబాద్లో ఉన్నవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా నమోదు చేసేసుకుంటున్నారు. అది 7వ నెంబర్, ఫామ్ నెంబర్ 7 వాళ్ళు సబ్మిట్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి BLOలు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, అబ్బాయి మీరు ఇక్కడ ఉండడం లేదు, ఇల్లు ఒకటే ఉంది, మీకు ఇల్లు ఉంటే చాలదు, మీరు కూడా ఇక్కడ ఉండాలి, నివాసం ఉండాలి, మీరు బొంబాయిలో ఉండి ఇక్కడ ఇల్లు ఉంది కదా మాకు ఓటు ఇమ్మంటే ఇవ్వకూడదని చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందని చెప్పి వాళ్ళ ఓట్లను రద్దు చేస్తుంటే తహసీల్దార్పై దాడి చేశారు వాళ్ళు. అనంతపురం, శ్రీకాకుళం, అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నికల అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు, తహసీల్దారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాదాపు కుప్పంతో సహా, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కుప్పంతో సహా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో 40,76,000 ఓట్లు, 40,76,000 బోగస్ ఓట్లు ఉన్నాయి. వాటిల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అది స్వతంత్ర ప్రతిపత్తి హోదా కలిగినటువంటి సంస్థ. కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో పనిచేస్తుంది ఆ సంఘం వాళ్ళు ఓట్లు తొలగిస్తున్నారు, దొంగ ఓట్లని. వాటిని సమర్థించాల్సింది పోయి వాళ్ళ మీద, ఆ అధికారుల మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు. పచ్చముఠ అధికార పార్టీ ఓట్లపై గురి, కుప్పలు తెప్పలుగా ఫామ్ 7 దరఖాస్తులు. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLOలు. దీంతో ఎన్నికల యంత్రాంగంపై దాడులకు తెగబడుతున్న పచ్చముఠాలు. నకిలీ ఓట్లను కొనసాగించేందుకు 8 జిల్లాల్లో బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఏపీలో 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం కోల్పోయిన విపక్షం అడ్డదారులు పడుతోంది. ఏపీ వ్యాప్తంగా దొంగ ఓట్లు స్వైర విహారం చేస్తున్నారు దొంగలు. అధికార పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర, ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమైన నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేనతో చేతులు కలిపిన ఫలితం శూన్యమని గుర్తించారు. దీంతో 2019 ఎన్నికలకు మించి మరోసారి ఘోర పరాజయం తప్పదని పసిగట్టిన టీడీపీ పెద్దలు దొడ్డిదారి పట్టారు. తమకు మాత్రమే సాధ్యమైన వ్యవస్థలోకి వైరస్లా చొరబడి చాప కింద నీరులా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. 40,76,580కి పైగా దొంగ ఓట్లు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్లో 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో సుమారు 40,78,76,500కు పైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించినట్లు ప్రజా సంఘాలు, రాజకీయ పరిశీలకులు గుర్తించారు. తెలుగుదేశం వాళ్ళు చేర్పించారట 40,76,580 ఓట్లు. తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను పలు నియోజకవర్గాల్లో ఒకే ఫోటోతో ఇంటి పేర్లు మార్చి జాబితాలో చేర్పించారు. ఒకే పేరుతో ఇంటి పేర్లు మార్చి మళ్ళీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న తమ పార్టీ సానుభూతి పరుల పేర్లను సైతం రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో చేర్పించారు. ఒకే డోర్ నెంబర్పై 100 ఓట్లు నమోదు చేయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 46,185 పోలింగ్ బూత్ల పరిధిలోనూ ఇదే కథ. ఇప్పటికీ దొంగ ఓట్లను నమోదు చేయించే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికలు జరిగేటప్పుడు కూడా దగ్గర 35 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రజా సంఘాల వాళ్ళు గుర్తించారు. అయినా సరే దొంగ ఓట్లు పోల్ చేయించుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోటే 2014లో అధికారంలోకి వచ్చింది. దొంగ ఓట్లతో అధికారంలోకి రావడం, అన్ని తప్పు
తప్పుడు కార్యక్రమాలు చేయటమే తెలుగుదేశం పార్టీ ప్రవృత్తి. తెలుగు ప్రజలారా మేర్కొనండి, మీరు కూడా సహకరించండి ప్రభుత్వానికి. దొంగ ఓట్లను ఏరేద్దాం, దొంగ ఓట్లను నమోదు కాకుండా చూద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అందరూ కలిసి రండి, అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. కానీ దొంగ ఓటు హక్కు మాత్రం వినియోగించనివ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది గనక మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. దొంగ ఓట్లను తొలగించేందుకు సహాయపడదాం మనందరం. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కానీ. ఎన్ని అక్రమాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో మరో పరాజయం తప్పదు. ఆయన ఎంతసేపు 3 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తామని ఆయన అన్నాడు. ఆయన అనడం ఆలస్యం, ఆయన పుత్రరత్నం కూడా 3 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తామంటున్నారు. వాళ్ళిద్దరూ అనంగానే, తండ్రి కొడుకులు ఇద్దరూ అనంగానే పచ్చడబ్బాల్లో మొదలైపోయింది. 3 నెలల్లో చంద్రబాబు నాయుడే అధికారం, ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఆయనని. ఇక డబ్బాలు ముఖ్యమంత్రిని, తెలుగుదేశం నాయకులే ముఖ్యమంత్రిని నిర్ణయించుకుంటే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లేయడం ఎందుకు? వీళ్ళే నిర్ణయం చేస్తున్నారు, పచ్చడబ్బాల వాళ్ళే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడు 3 నెలల్లో అని. అట్లా చేస్తాడు. 3 నెలల్లో ఎందుకు వస్తాయి ఎన్నికలు? డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో రావాలి ఎన్నికలు. 3 నెలలు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు ప్రజలకి. అసత్యాలు మాత్రం మానడం లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని అబద్ధాలే, అన్ని అసత్యాలే మాట్లాడేది. వాళ్ళ రక్తంలోనే అసత్యాలు అనేటువంటిది ప్రవహిస్తోందల్లే ఉంది. చాలా తప్పు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించకండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి చంద్రబాబు నాయుడు గారు. అబ్బా, మనకి ఎందుకు వస్తున్నటువంటి ఆలోచన? మనకు అధికారం కావాలి, రోజు నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి, అవన్నీ దాచుకోవాలి. ఇది కదా మన వృత్తి. ప్రజాసేవ కాదు కదా మన నైజం కదా. కనుక ఎప్పటికైనా ప్రజల కోసం ఏదన్నా ఒక మంచి సంక్షేమ పథకం సూచించండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి ఎటువంటి ఈగో ప్రాబ్లం లేదు. మంచి పథకం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే, కావాలంటే చంద్రన్న పథకం అని పెట్టమన్నా కూడా పెట్టిస్తాము. మంచి పథకం ఒకటి సూచించి ఆయనతో అమలు చేయించండి. అది మీ పేరుతోటి అమలు చేయిద్దాం. చంద్రన్న పథకం అనే పెడదాం. మంచి పథకం ఒకటి చెప్పండి. అలా కాదు, అరాచక పాలన, అనైతిక పాలన, ఆంధ్ర రాష్ట్రం దగా పడిపోయింది. ఎందుకు ఇటువంటి పదాలన్నీ వాడి ప్రజల మైండ్ పాడు చేస్తారు? మీ మైండ్ పాడు చేసుకుంటారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు. ప్రజల కోసం ఆలోచించండి కాసేపు. ఓకే, జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.